అమ్మా మరి బావ ఫోన్ చేయాలానే? చేయి బిడ్డ మాట్లాడదాం. సరే అమ్మా. చెల్లే చెల్లే బావ ఫోన్ చేస్తానా? ఇప్పటిదాకా జరిగిన విషయాలు బావాళ్ళకి ఏం తెలియదు, నువ్వు కూడా తెలియనట్టే ఉండు. బాబర్ ఇంకో ఫోన్ చేస్తాడు. హలో శివ. బావా బాగున్నా బావా? బాగానే ఉన్నా శివ, మీరు ఎట్లున్నారు? మేము కూడా బాగున్నాం బావా. ఏమైంది బావా, ఇంటికి వస్తా అన్నావు మరి రాలేదేంది? కొంచెం పని ఉండి రాలే శివ. మన పొలం దగ్గర రూమ్ ఉన్నది కదా, దానికి సీసీ కెమెరాలు బిడి చేపిస్తాను. రేపు కంపల్సరీ వస్తా శివ. నేను బావ రేపు వస్తావా? సరే బావ రేపు వస్తా అంటే ఓకే, ప్రాబ్లం లేదు. అదే వస్తా అన్నావు కదా అని చెప్పేసి రాలేదని ఫోన్ చేసిన బావా. ఓకే శివ. అత్తమ్మ కావ్య బాగున్నదా? అందరు బాగున్నారు బావా. ఇక అమ్మతో మాట్లాడు బావా. బాగున్నావా అల్లుడు? బాగున్నా అత్తమ్మ. నీ ఆరోగ్యం ఎట్లున్నది ఇప్పుడు? బాగున్నా అల్లుడు. నువ్వే ఇంటికి వస్తానని అన్నవాట అన్న ఫోన్ చేసిండు, అందుకే నేను ఫోన్ చేయమన్నా నిన్ను. సరే అత్తమ్మ, రేపు వస్తా. సరే అల్లుడు, వస్తే పోయినట్టు కాదు, వారం రోజులు ఉండేటట్టుగా బట్టలు పట్టుకోనరా. ఓకే అత్తమ్మ. కావ్య ఉన్నదా, కాలేజ్కి వెళ్ళిందా? ఇంటికాడనే ఉన్నది అల్లుడు. మాట్లాడతావా? ఇగో బిడ్డ బావ ఫోన్ చేసిండు. హలో బావా. కావ్య అంత బాగేనా? బాగున్నా బావా, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నా కావ్య. కాలేజ్కి వెళ్ళలేదు అయ్యాలా? లేదు బావా, సెమ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, అందుకని ఇంట్లో నుండే ప్రిపేర్ అవుతున్నా. సరే కావ్య, రేపు వస్తాను కదా, రేపు మీ ఇంటికి వచ్చినాక కలుద్దాం. సరే బావా, అన్నయ్యకి ఇస్తున్నా మరి. బావా చెప్పండి. ఓకే శివ, ఇక్కడ మా రూమ్ దగ్గర ఉన్నా. రేపు వచ్చేటప్పుడు నీకు ఒకసారి కాల్ చేస్తలే. సరే బావా, ఓకే మరి ఉంటా మరి.